ఆంప్లిట్యూడ్ కి ఇంకో నేమ్ పీక్ వాల్యూ. The alternating current varies in magnitude and the reversing direction periodically. చూడండి ఆంప్లిట్యూడ్ కరెంట్ అంటే ఎలా అయితే కరెంట్ వస్తుందో మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో కూడా వస్తుంది. సో ఇలా డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ప్రతిది కూడా ఒక కొన్ని ఇన్స్టెంట్స్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఎక్కడైతే పీక్ వాల్యూ, పీక్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ నే ఆంప్లిట్యూడ్ లేదా పీక్ వాల్యూ అంటాం. అర్థంగా పాజిటివ్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు పీక్ వాల్యూ ఉంటుంది, అలాగే నెగిటివ్ డైరెక్షన్ నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు కూడా పీక్ వాల్యూ ఉంటుంది, లేదా దాన్ని ఆంప్లిట్యూడ్ అంటారు. ఇలా నెగిటివ్ దాంట్లో వస్తే నెగిటివ్ ఆంప్లిట్యూడ్ అంటారు, పాజిటివ్ సైకిల్ లో వస్తే దాన్ని పాజిటివ్ ఆంప్లిట్యూడ్ లేదా పీక్ వాల్యూ అంటారు. పీక్ వాల్యూ అయినా ఆంప్లిట్యూడ్ అయినా ఒకటే. సో ఎక్కడైతే హాఫ్ సైకిల్ వస్తుందో పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ, సో మొత్తం సైకిల్ లోన ఎక్కడైతే హైయెస్ట్ వాల్యూ వస్తుందో దాన్ని ఆంప్లిట్యూడ్ అంటారు. అర్థంగా దీన్ని I0తో సూచిస్తారు అనమాట. I0తోని దీన్ని సూచిస్తారు. అలాగే దీన్ని X యాక్సిస్ మీద టైం తీసుకుంటా, Y యాక్సిస్ మీద కరెంట్ గానీ వోల్టేజ్ గానీ తీసుకుంటాం. ఇందులో ఆల్టర్నేటివ్ కరెంట్ లో మీకు 2 సైకిల్స్ వస్తాయని చెప్పారు, ఒకటి పాజిటివ్ సైకిల్, ఇంకోటి నెగిటివ్ సైకిల్. చూడండి పీరియాడికల్లీ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ ద పీక్ వాల్యూ అంటారు. ఏదైతే మాక్సిమం వాల్యూ వస్తుందో లేదా హైయెస్ట్ వాల్యూ వస్తుందో దాన్నే పీక్ వాల్యూ అంటారు. అర్థంగా ఒక సైకిల్ లో మనకి ఏదైతే హైయెస్ట్ వాల్యూ లేదా మాక్సిమం వాల్యూ లేదా పీక్ వాల్యూ అన్ని కూడా మూడు ఒకటే. పీక్ వాల్యూ అయినా హైయెస్ట్ వాల్యూ అయినా మాక్సిమం వాల్యూ అయినా ఒకటే. ఎప్పుడైతే సైకిల్ వస్తుందో దాన్నే ఆంప్లిట్యూడ్ అని అంటారు. అర్థమవుతుందా?